వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. ఎస్ఎస్సి ఎంటీఎస్ 2020 సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో గత ప్రీవియస్ క్వశ్చన్లో సెషన్ 1 నుంచి మనకు అర్థమెటిక్ రీజనింగ్ క్వశ్చన్స్ ఎలా వచ్చినాయో చూద్దాం. ఓకేనా, రైట్. సో ఇది టైమ్ అండ్ డిస్టెన్స్లో ప్రాబ్లం. ఒక పోలీసు దొంగను వెంబడిస్తాడు. ఆ దొంగ అతనికి 150 మీటర్ల ముందు ఉన్నాడు. ఓకే, వీరు వరుసగా గంటకు 6 కిలోమీటర్లు మరియు గంటకు 5 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుతారు. ఇది పోలీసు మరి దొంగ కాబట్టి పోలీసు దొంగని పట్టుకోవాలి అంటే పోలీసు అనేవాడు దొంగ కన్నా ఎక్కువ స్పీడ్తో పరిగెత్తాల్సి ఉంటుంది. ఓకే, రైట్. అయితే ఆ దొంగను పట్టుకోవడానికి పోలీసు ఎంత దూరం వెళ్తాడు అది ఇంపార్టెంట్. ఓకేనా, అంటే పోలీసు ప్రయాణించిన దూరం ఎంత అది కనుక్కోమంటున్నాను. ఓకేనా, రైట్. ఏ పోలీస్ మ్యాన్ ఫాలోస్ ఏ థీఫ్ who is 150 meters ahead of him and they run at the speed of 6 km per hour and 5 km per hour respectively. Okay, what distance does policeman cover to catch up the thief? Okay na, police follows at the speed of 6 km per hour and the thief follows at the speed of 5 km per hour. Okay na, ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ పోలీసు మరియు థీఫ్ 150 మీటర్ల దూరం ఉన్నారు, 150 మీటర్స్ దూరం ఉన్నారు. ఓకేనా, రైట్. 150 మీటర్స్ దూరంగా ఉన్నాడు. అయితే ఇక్కడ థీఫ్ ఉన్నాడు. ఓకే, ఇక్కడ థీఫ్ ఉన్నాడు. అయితే ఈ దొంగ పోలీసుని చూసిన వెంటనే పరిగెత్తడం స్టార్ట్ చేస్తారు. మరి దొంగ పరిగెత్తడం స్టార్ట్ చేస్తే పోలీసు అలాగే చూసుకుంటాడు, అతను కూడా పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడు. ఓకేనా, ఇలా పోలీసు పరిగెత్తుతూ లాస్ట్కి ఇక్కడ చివరిన దొంగని పట్టుకోవడం జరుగుతుంది. ఓకేనా, దొంగను పట్టుకోవడం జరుగుతుంది. ఓకే, రైట్, దొంగని పట్టుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పోలీసు మరియు థీఫ్ సేమ్ టైంని ట్రావెల్ చేస్తారు. ఓకేనా, సేమ్ టైంని కలిగి ఉంటారు. ఆ సేమ్ టైంని కలిగి ఉంటారా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వీడు 9 గంటలకు పరిగెత్తడం స్టార్ట్ చేస్తే అదే టైంకి మనోడు కూడా స్టార్ట్ చేస్తారు పరిగెత్తడం. అయితే పోలీసు దొంగను 10 గంటలకు పట్టుకున్నాడు అనుకోండి. 9 నుంచి 10 గంటలకు అంటే 1 అవర్ డ్యూరేషన్. అంటే ఈ దొంగ అనేవాడు 1 అవర్ ట్రావెల్ చేస్తాడు. ఈ పోలీసు కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ కూడా అంత స్పీడ్గా వస్తూ 1 అవర్లో తన జర్నీని కంప్లీట్ చేసుకున్నాడు. అంటే అర్థం ఏంటిదంటే పోలీసు మరియు దొంగ సేమ్ టైంని ఫాలో అవుతారు. ఓకేనా, సేమ్ టైం ఉంటుంది వారి మధ్య. ఓకే, ట్రావెలింగ్ టైం అనేది సేమ్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా డిస్టెన్స్ అనేది మనకు టైం ఇంటూ స్పీడ్ కాబట్టి సేమ్ టైం ఉంటే అప్పుడు డిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్ అంటాం. దీని అర్థం ఏంటిదంటే స్పీడ్ ఏ రేషియోలో ఉంటుందో, స్పీడ్ అనేది ఏ రేషియోలో ఉంటుందో అదే రేషియోలో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే ఇది ఏ రేషియోలో ఉంటుందో డైరెక్ట్గా డిస్టెన్స్ కూడా మనం అదే రేషియోలో తీసుకుంటాము. అదే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ మీనింగ్, అనులోమానుపాతం మీనింగ్. ఓకేనా, ఇప్పుడు మనం అదే చేస్తాం ఇక్కడ. ఓకేనా, పోలీసు ప్రయాణించిన దూరం ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇంత దూరం ప్రయాణిస్తాడు, ఆ దూరాన్ని మనల్ని కనుక్కోమంటున్నారు. ఓకేనా, రైట్. స్పీడ్స్ రేషియో చూడండి. వాళ్ళ యొక్క స్పీడ్స్ రేషియో చూస్తే పోలీస్ అనేవాడు 6 km/h అండ్ థీఫ్ అనేవాడు 5 km/h ట్రావెల్ చేయడం జరుగుతుంది. సేమ్ టైంని ఫాలో అవుతున్నారు కాబట్టి వాళ్ళు ప్రయాణించిన దూరాల యొక్క నిష్పత్తి కూడా 6:5 రేషియోలో ఉంటుంది. అంటే పోలీసు ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రయాణించిన దూరం ఎన్ని భాగాలు అంటే 6 పార్ట్స్. ఇదే మనల్ని కనుగొనమంటున్నారు. ఓకేనా, రైట్. అయితే ఇక్కడ చూడండి, మొదటగా పోలీసు మరియు థీఫ్ దొంగకు మధ్య ఉన్న డిస్టెన్స్ యొక్క భేదం ఎంత, డిఫరెన్స్ ఇన్ డిస్టెన్స్ ఎంత, 150. ఇక్కడ కూడా వాళ్ళ యొక్క దూరాల మధ్య నిష్పత్తిలో తేడా ఎంత ఉంది, 1 పార్ట్ ఉంది. 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్న డిఫరెన్స్కి సమానం అవుతుంది. అంటే 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 150 మీటర్స్. అయితే మనకు అడిగింది పోలీసు ప్రయాణించిన మొత్తం దూరం ఎన్ని పార్ట్స్ అంటే, పోలీసు ఇక్కడ నుంచి ఇక్కడ ఇతను పట్టుకోవడానికి ఇది మొత్తం దూరం ప్రయాణిస్తాడు కాబట్టి ఆ మొత్తం ప్రయాణించిన దూరము డిస్టెన్స్ కవర్డ్ బై పోలీసు ఈజ్ నథింగ్ బట్ 6 పార్ట్స్. 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 150 మీటర్స్ కాబట్టి 6 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 6 × 150 మీటర్స్. ఓకేనా, 6 × 150 మీటర్స్. 15 6 90 అవుతుంది కాబట్టి 900 మీటర్స్. అదే మన ఆన్సర్, 900 మీటర్స్. అదే మన ఆన్సర్. ఆప్షన్ డి. ఓకేనా, మీకు ఇక్కడ సేమ్ టైం అనేది తెలియాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి. ఇక్కడ దొంగ అనేవాడు ఉదయం 9 గంటలకు టక్మని ఉరకడం ప్రారంభిస్తే అతను చూసిన వెంటనే మనం కూడా అదే 9 గంటలకు టక్మని ఉరకడం ప్రారంభిస్తాడు. 9 గంటలకు స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ 10 గంటలకు పట్టుకున్నాడు అనుకుంటే దొంగ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1 అవర్ 10 కావాలంటే 1 అవర్ ట్రావెల్ చేసినట్టు మనడు కూడా 9 గంటలకు స్టార్ట్ అయ్యి ఈ 10 గంటలకు పట్టుకోవడానికి పట్టిన సమయం కూడా 1 అవర్ కాబట్టి ఇద్దరు సేమ్ టైంని కలిగి ఉన్నారు కాబట్టి సేమ్ టైం ఉంటే డిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్స్. వారి యొక్క స్పీడ్స్ రేషియోని మనం డైరెక్ట్గా డిస్టెన్స్ రేషియోలుగా పరిగణించి మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం.
నెక్స్ట్ ద మీన్ మొదటి 6 బేసి ప్రధాన సంఖ్యల సగటు కనుక్కోమండి అని అంటున్నాడు. ఓకేనా, మొదటి 6 బేసి ప్రధాన సంఖ్యల సగటు కనుక్కోమంటున్నాడు. మొదటి 6 సంఖ్యలు కాదు, కానీ ఏమనుకోమంటున్నారు, ప్రధాన సంఖ్యలు, ప్రైమ్ నెంబర్స్ అంటున్నారు. మనకు ప్రైమ్ నెంబర్స్ తెలియాలి. ఓకేనా, ద మీన్ అన్న యావరేజ్ అన్న సమానమే, సేమే. ఓకే, ద మీన్ ఆఫ్ ద ఫస్ట్ 6 ఆడ్ ప్రైమ్ నెంబర్స్, ఆన్సర్ షుడ్ బి రౌండెడ్ ఆఫ్ టు ద 2 డెసిమల్ ప్లేసెస్. ఓకేనా, ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్ అంటే మనకు 2, 3, 5, 7, 11, 13, 17 అండ్ 19. ఓకే, 1 నుంచి 20 వరకు ఉన్న ప్రధాన సంఖ్యలు ప్రైమ్ నెంబర్స్ ఏంటంటే 2, 3, 5, 7, 11, 13, 17 అండ్ 19. ఇక్కడ ఏమంటున్నాడు, బేసి. ఓకేనా, మొదటి 6 బేసి ప్రధాన సంఖ్యలు అన్నాడు. సో వీటన్నిటిలో గమనిస్తే ఇక్కడ 2 తప్ప ఉన్నవన్నీ బేసి సంఖ్యలు అవుతాయి, బేసి ప్రధాన సంఖ్యలు అవుతాయి. సో ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ అన్నాడు, ఫస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్స్ అన్నాడు కాబట్టి 3 నుంచి 6 వస్తే అవి తీసుకోండి. ఓకేనా, 3, 3, 6. ఓకే, ఇవి మనం తీసుకోవాల్సింది. సో మనకు కావాల్సిన ప్రధాన సంఖ్యలు ఏంటిదంటే 3, 5, 7, 11, 13 అండ్ 17. వీటి యొక్క సగటు లేదా యావరేజ్ లేదా సగటు ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. చాలా మందికి నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది. ఆ టైంలో మీరు ఏం చేస్తారంటే ఎన్ని వస్తువులు ఉన్నాయి, వస్తువులు అనుకోండి, ఇచ్చిన దత్తాంశాన్ని లేదా డాటాని వస్తువులు అనుకొని 1, 2, 3, 4, 5, 6 వస్తువులు ఉన్నాయి కాబట్టి 6 వస్తువులని అట్లా రాసేసుకున్నా నో ఇష్యూస్. ఓకే, లీవ్ ఇట్. వేరే దగ్గర కన్ఫ్యూజన్ ఇక్కడ కాదు. ఓకేనా, రైట్. ఇప్పుడు సమ్ అనుకోండి 3 + 5 + 7 + 11 + 13 + 17 బై 6 నెంబర్స్ కాబట్టి 6. ఓకేనా, ఓకే, 12 + 3 15 అవుతుంది. ఇక్కడ 15 + 10 + 1 11 అవుతుంది. ఓకే, 10 + 1 11 అవుతుంది. 1 + 1 3 + 1 4 అవుతుంది. సో 41/6. ఓకేనా, 41/6. సో మన ఓకే, సో 56/6 వస్తుంది. ఓకేనా, రైట్. సో 6 × 9 = 54 అయితే మనకు 2 ఉంటుంది. సో నెక్స్ట్ పాయింట్ పెట్టేస్తాం. సో 6 × 18. నెక్స్ట్ మళ్ళీ మనకు 2 మిగులుతుంది, 20 అవుతుంది, మళ్ళీ 6 × 18. సో 2 దత్తాంశాలకి సమానంగా తీసుకోమన్నారు కాబట్టి సో 9.33 అనేది మనకు కావాల్సిన సగటు లేదా యావరేజ్. సో ఆప్షన్ ఏ. ఓకేనా, రైట్. ఆ ప్రైమ్ నెంబర్స్ తెలిస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్కి ట్రిక్ చెప్తున్నాను, చూసుకోండి. 1 నుంచి 100 గల ప్రైమ్ నెంబర్స్ గురించి మనకు బేసిక్గా రీజనింగ్లో కానీ అర్థమెటిక్లో కానీ క్వశ్చన్స్ పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో 1 to 100 ప్రైమ్ నెంబర్స్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. రైట్. సో 1 to 100 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏంటంటే నోట్ చేసుకోనికి ప్రయత్నం చేయండి. 1 to 100 ప్రైమ్ నెంబర్స్ నోట్ చేసుకోనికి ప్రయత్నం చేయండి. సో 2, 3, 5, 7, 11, 13, 17 అండ్ 19. ఇవి 1 నుంచి 20 వరకు ఉంటాయి. నెక్స్ట్ 20 సిరీస్లో 23, 29 ఉంటుంది. 30 సిరీస్లో 31 ఉంటుంది, 37 ఉంటుంది. 40 సిరీస్లో 41, 43, 47 ఉంటుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు చూడండి 23 నుంచి మనకు 53, 59 వస్తుంది 50 సిరీస్లో. 31, 37 నుంచి మనకు 61, 67 వస్తుంది. అదేవిధంగా 40 సిరీస్ నుంచి మనకు 70 సిరీస్లో ఉన్న ప్రధాన సంఖ్యలు వస్తాయి. దట్ ఈజ్ 71, 73, 77 కాదు, 77 అనేది 11లో పోతుంది కాబట్టి సో 79 వస్తుంది. 70. నెక్స్ట్ ఇదే 23 నుంచి మనకు 80 సిరీస్లో ఉన్న 2 ప్రధాన సంఖ్యలు వస్తాయి. ఒకటి 83 అండ్ ఇంకోటి 89 వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ 90 సిరీస్లో మనకు ఒక ప్రధాన సంఖ్య ఉంటుంది, అది 97. సో ఇవి మొత్తం 1 నుంచి 100 గల ఉన్న ప్రధాన సంఖ్యలు నోట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ 14 సెంటీమీటర్ల పొడవు గల ఒక కర్ణము కలిగిన చతురస్ర వైశాల్యాన్ని కనుగొనండి. మనకి ఏమి ఇచ్చాడు, చతురస్రం యొక్క కర్ణం ఇచ్చాడు, దాని వైశాల్యం కనుక్కోమన్నాడు. సో ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్ whose diagonal is 14 సెంటీమీటర్ లెంత్. ఓకేనా, ఇలా ఉంటుంది మనకు స్క్వేర్. మనకు తెలిసిన స్క్వేర్ ఇలా ఉంటుంది. దీని అర్థం ఏంటి, అన్ని సైడ్లు సమానంగా ఉంటుంది కాబట్టి నేను ప్రతి సైడ్ని లేదా ప్రతి భుజాన్ని నేను ఏ అనుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు బి అనుకోండి, సి అనుకోండి, ఎక్స్ అనుకున్నా నో ఇష్యూస్. మనకి ఏమి ఇచ్చాడు, డయాగ్నల్ ఇచ్చాడు. డయాగ్నల్ డి అని అనుకుంటున్నాను. డి ఎంత ఇచ్చాడు, 14 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఓకేనా, డయాగ్నల్ ఇచ్చి ఏరియా కనుక్కోమన్నాడు.
కనుక్కోమన్నాడు. సో డయాగ్నల్ ఇచ్చి ఏరియా కనుక్కోమన్నప్పుడు డైరెక్ట్ ఏరియా ఫార్ములా ఏంటంటే డయాగ్నల్ స్క్వేర్ బై 2, డయాగ్నల్ స్క్వేర్ బై 2. ఓకేనా, రైట్. సో డయాగ్నల్ మనకు 14 ఇచ్చారు కాబట్టి 14ని మనం 14 స్క్వేర్ అంటే 14 × 14/2 రాసుకోవచ్చు. 2 1s are 2 7 times. సో 14 7 times వచ్చేసి మనకు 98 వస్తుంది. ఏరియా అనేది స్క్వేర్ యూనిట్స్లలో ఉంటుంది కాబట్టి మనకు యూనిట్స్ సెంటీమీటర్ కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్. సో 98 స్క్వేర్ సెంటీమీటర్స్. సో అదేవిధంగా నెక్స్ట్ మీకు ఒకవేళ పెరిమీటర్ కనుక్కోమంటే పెరిమీటర్ ఫామ్లో ఏంటంటే పెరిమీటర్ నథింగ్ బట్ ఇక్కడ కాదు వేరే నెక్స్ట్ ప్రాబ్లంలో అడిగితే చుట్టుకొలత అంటే ఏం లేదు. సో యాడింగ్ ఆల్ ద సైడ్స్ ఈజ్ నథింగ్ బట్ చుట్టుకొలత. దట్ ఈస్ మనకు 4 సైడ్లు ఉన్నాయి కాబట్టి ఏ 4 సైడ్లు 4 సార్లు యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకు పెరిమీటర్ లేదా చుట్టుకొలత రావడం జరుగుతుంది. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ ఏరియా. ఓకేనా, రైట్. సో నార్మల్గా ఓన్లీ సైడ్ భుజం ఇస్తే అప్పుడు చతురస్రం యొక్క వైశాల్యం ఆర్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే సైడ్ స్క్వేర్. సో సైడ్ని మీ ఇష్టం, మీరు ఏమని అనుకోండి, నేను ఎక్స్ అనుకోండి, వై అనుకోండి, జెడ్ అనుకోండి, ఏమని అనుకోండి, మీరు ఏమనుకుంటే అది. సో సైడ్ స్క్వేర్ లేదా భుజము స్క్వేర్, సైడ్ స్క్వేర్ లేదా సో భుజము స్క్వేర్. మీ భుజాన్ని మీరు ఏ అనుకుంటే ఏ స్క్వేర్, బి అంటే బి స్క్వేర్, ఎక్స్ అనుకుంటే ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ 40 కిలోలు, 49 కిలోలు, 56 కిలోలు, 68 కిలోలు మరియు 35 కిలోలు బరువున్న 5 కుటుంబ సభ్యులు, 5 సంఖ్యలు అంటే 5 కుటుంబ సభ్యులు యొక్క సగటు బరువు ఎంత? యావరేజ్ వెయిట్ ఆఫ్ ఏ ఫ్యామిలీ హ్యావింగ్ 5 మెంబర్స్ అని అంటున్నాను. ఓకేనా, సో వాట్ ఇస్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫ్ 5 మెంబర్స్ హూస్ వెయిట్స్ ఆర్ 40, 49, 56 అండ్ 68. సో దీన్ని జనరల్గా మీరు యావరేజ్ ఫార్ములా వేసుకొని చేసినా మీకు వస్తుంది. యావరేజ్ ఏంటిది? సమ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వేసినా వస్తుంది. సో అలా కాకుండా కొంచెం లెంతీగా అనిపిస్తే మీరు డైరెక్ట్ డీవియేషన్ మెథడ్ ద్వారా కూడా దీన్ని చేయొచ్చు. సో డీవియేషన్ కొంచెం లెంతీ అనేది తగ్గిస్తుంది. డీవియేషన్ మెథడ్ ఏంటిదంటే, సో డీవియేషన్ మెథడ్ ఫస్ట్ ఇచ్చిన సంఖ్యలు రాసుకుంటాం. సో 40 kg, 49 kg, 56 kg, 68 kg అండ్ 35 kg. ఓకేనా, 40, 49, 56, 68 అండ్ 35 kg. సో ఈ డీవియేషన్ మెథడ్లో ఏం చేస్తామంటే మనకు తెలుసు వచ్చే యావరేజ్ అనేది ఈ చిన్న సంఖ్య మరియు పెద్ద సంఖ్య మధ్యలో ఉంటుంది. ఓకేనా, చిన్న సంఖ్య మరియు పెద్ద సంఖ్య మధ్యలో ఉంటుంది. దట్ ఈజ్ 35 to 68 మధ్యలో ఉంటుంది. వచ్చే యావరేజ్ అనేది 35 మరియు 68 మధ్యలో ఉంటుంది. ఓకేనా, సో వచ్చే యావరేజ్ 35, 68 మధ్యలో ఉంటుంది. సో 35, 68 కాకుండా సో రిమైనింగ్ నెంబర్స్కి దగ్గరగా ఒక డమ్మీ యావరేజ్ అనుకోండి. నేను ఏమనుకుంటున్నానంటే ఒక డమ్మీ యావరేజ్ 50 అనుకుంటున్నాను నేను, మీ ఇష్టం. ఓకేనా, సో ఎప్పుడైనా యావరేజ్ నెంబర్ ఇచ్చిన సంఖ్యలలో చిన్న సంఖ్య మరియు పెద్ద సంఖ్య మధ్యలోనే ఉంటుంది. ఆ చిన్న సంఖ్య ఏంటి? 35, పెద్ద సంఖ్య 68. చిన్న సంఖ్య పెద్ద సంఖ్య కాకుండా మిగతా సంఖ్యలకు దగ్గర ఉన్న ఏదైనా నచ్చిన నెంబర్ అనుకో. మీరు ఇక్కడ 45 అనుకున్నా పర్లేదు, 55 అనుకున్నా పర్లేదు, 42 అనుకున్నా పర్లేదు. ఓకేనా, సో దగ్గర నాకు ఈజీగా ఉన్నది 50 అనుకుంటున్నాను కాబట్టి ఇది డమ్మీ యావరేజ్. ఇప్పుడు మనకు వచ్చే ఒరిజినల్ యావరేజ్ అనేది ఈ డమ్మీ యావరేజ్ కన్నా ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది. ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా అని ఎలా తెలుస్తుంది అంటే డీవియేషన్ ఆధారంగా మనకు తెలుస్తుంది. ఒకవేళ డీవియేషన్ అనేది నెగిటివ్ వస్తే సో మనకు కావాల్సిన ఒరిజినల్ నెంబర్ ఈ డమ్మీ యావరేజ్ కన్నా తగ్గుతుంది అని తెలుస్తుంది. ఒకవేళ డీవియేషన్ పాజిటివ్ వస్తే మనకు కావాల్సిన యావరేజ్ అనేది ఈ డమ్మీ యావరేజ్ కన్నా పెరుగుతుంది అని అర్థం. ఓకేనా, రైట్. ఇప్పుడు డీవియేషన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. డీవియేషన్ ఫైండ్ అవుట్ 40 అనేది 50తో పోలిస్తే ఎంత తక్కువ ఉన్నది? 10 తక్కువ ఉన్నది. 49 అనేది 50తో పోలిస్తే ఎంత తక్కువ ఉన్నది? ఓకేనా, రైట్, 1 తక్కువ ఉన్నది. సో ఇక్కడ వైట్. ఓకే, సో 10 తక్కువ ఉన్నది. ఓకే, సో ఇది ఎంత తక్కువ ఉన్నది? 1 తక్కువ ఉన్నది. ఇది ఎంత ఎక్కువ ఉన్నది? 6 ఎక్కువగా ఉంది. 68ని 50తో పోలిస్తే మనకు +18 ఎక్కువగా ఉంటుంది. సో 35ని మనం 50తో పోలిస్తే మనకు 15 తక్కువగా ఉంటుంది. ఓకేనా, సో 15 తక్కువగా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు క్యాన్సిల్ చేయండి అంతే. సో వీటన్నిటిని డీవియేషన్ కావాలంటే వీటన్నిటిని మనం యాడ్ చేయాలంటే చూడండి డైరెక్ట్గా యాడ్ చేసుకోండి. ఓకే, +18 +6 -5. ఓకే, రైట్. ఓకేనా, -1 -50 -1 +16 అయితే +16 +8 పోతే మనకు +2 మిగులుతుంది. +2 +6 +8 అవుతుంది. -10 +8 ఎంత అవుతుందంటే సో వీటన్నిటిని మనం యాడ్ చేయాలి. -8 -10 +8 వస్తే మనకు -2 వస్తుంది. సో మనకు కావాల్సిన ఒరిజినల్ యావరేజ్ అనేది డమ్మీ యావరేజ్ కన్నా తగ్గుతుంది. సో దేర్ ఫోర్ ఒరిజినల్ యావరేజ్ ఇదే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఒరిజినల్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఈ డమ్మీ యావరేజ్ ఆల్రెడీ అక్కడ 50 ఉంది కదా, సో 50. సో మనకు ఇప్పుడు
తగ్గుతుంది, మైనస్లోకి వచ్చింది కాబట్టి తగ్గుతుంది అని అర్థం. అయితే ఈ డీవియేషన్ అనేది ఈ 5 సంఖ్యల ఆధారంగా వచ్చింది కాబట్టి ఆ డీవియేషన్ మళ్ళీ ఏం చేయాలి, ఆ 5 సంఖ్యలకు పంచాలి. ఓకేనా, 5 సంఖ్యలకు పంచాలి. ఓకేనా, రైట్. సో 50 మైనస్ 1/5 అంటే 50 మైనస్ 1/5 అంటే 0.2. 1/5 ఇంటూ 2 ఉంది కాబట్టి 1/5 అంటే 0.2. 0.2 ఇంటూ 2 అంటే 0.4. 50 మైనస్ 0.4 మనకి సబ్ట్రాక్ట్ చేస్తే 49.6 వస్తుంది మనకు. ఓకే, సో 49.6 50 అంతే, 49.6 వస్తుంది మనకు ఆన్సర్. సో ఆప్షన్ బి. ఓకేనా, రైట్. సో ఇలా యావరేజ్ అనుకోవచ్చు, లేదా మీరు మొత్తం అన్ని యాడ్ చేసి కట్ చేసినా పర్లేదు. ఇలా డీవియేషన్ మీద తొందరగా చేస్తే కొంచెం సింపుల్గా ఈజీగా అవుతుంది, క్యాలిక్యులేషన్లో మిస్టేక్స్ ఉంటే కూడా నీట్గా వచ్చేస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్, సో ఇది రీజనింగ్లో ఉన్న ప్రాబ్లమ్స్. సో రీజనింగ్లో ఖచ్చితంగా మీకు ఎంటీఎస్కి 2 క్వశ్చన్లు ఇందులో నుంచి ఖచ్చితంగా పడతాయి. ఓకేనా, రైట్. స్టేట్మెంట్స్ ఇచ్చాడు, మనం కంక్లూజన్. సో మీరు ఇలాంటి సిలాజిజం క్వశ్చన్స్ వస్తే ఫస్ట్ మీరు కంక్లూజన్స్ మీద ఫోకస్ చేయాలి, అంతే. ఎక్కడ ఫోకస్ చేయాలి, కేవలం మీరు కంక్లూజన్ మీద మాత్రమే ఫస్ట్ ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో కంక్లూజన్ చూస్తే, సో సమ్ యాక్టర్స్ ఆర్ సింగర్స్ అన్నాడు. సో యాక్టర్స్ ఫస్ట్ స్టేట్మెంట్, సింగర్స్ సెకండ్ స్టేట్మెంట్లో ఉంది. ఈ రెండింటిని కంబైన్ చేసి వాడు డ్రా చేశారు. మరి కంబైన్ చేయడం కరెక్టా కాదా చెక్ చేయండి. సో కామన్ టర్మ్ డాన్సర్ రెండింటి దగ్గర 50-50 ఉంది కాబట్టి కాంబినేషన్ ఈజ్ నాట్ పాసిబుల్, కాబట్టి ఈ కంక్లూజన్ అనేది తప్పు. ఓకేనా, నెక్స్ట్ కొంచెం రైట్, సారీ. నెక్స్ట్ నో సింగర్ ఈజ్ డాన్సర్. ఇచ్చిన ఈ 2 కూడా పాజిటివ్ స్టేట్మెంట్. పాజిటివ్ స్టేట్మెంట్లోంచి నెగిటివ్ కంక్లూజన్ డ్రా చేయలేము కాబట్టి ఇది నెగిటివ్ కంక్లూజన్. నోతో స్టార్ట్ అయింది కాబట్టి నోతో స్టార్ట్ అయినా సమ్ నాట్తో స్టార్ట్ అయినా వాటిని నెగిటివ్ పదాలు, నెగిటివ్ స్టేట్మెంట్స్ అంటాం కాబట్టి నెగిటివ్ స్టేట్మెంట్, కాబట్టి ఈ కంక్లూజన్ కూడా తప్పు. ఏదైనా 2 పాజిటివ్ స్టేట్మెంట్లు ఇచ్చాడు, పాజిటివ్ స్టేట్మెంట్లోంచి పాజిటివ్ కంక్లూజన్ డ్రా చేస్తాం, నెగిటివ్ కంక్లూజన్ డ్రా చేయలేం కాబట్టి ఇది తప్పు. ఇక్కడ ఏంటంటే ఇది కంబైన్ చేయలేము. ఎందుకు కంబైన్ చేయలేమంటే కామన్ టర్మ్ వద్ద కామన్ టర్మ్ అనేది ఉన్నప్పటికీ కామన్ టర్మ్ దగ్గర బ్యాక్గ్రౌండ్లో 100 ఉండాలి. ఏదైనా ఒక కామన్ టర్మ్ వద్ద 100 ఇక్కడ 100 ఉండాలి. బట్ ఇక్కడ కామన్ టర్మ్ వద్ద 100 లేదు. ఇది మొత్తం సమ్తో స్టార్ట్ అయింది, ఇది 50A ఇది 50A కాబట్టి సో కాంబినేషన్ ఈజ్ నాట్ పాసిబుల్. దట్స్ వై ఇది తప్పు. కాబట్టి నెయిదర్ కంక్లూజన్ 1 నాట్ 2 ఫాలోస్. ఓకేనా, సో ఇలా చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. నెక్స్ట్, సో రీజనింగ్లో ఇంకొకటి ఇంటర్చేంజ్ బేస్డ్ క్వశ్చన్స్, రైట్. ప్లస్ మరియు మైనస్లను పరస్పరం మార్చుకొని ఇంటూ మరియు డివైడ్లను పరస్పరం మార్చుకుంటే కింది సమీకరణంలో ప్రశ్న గుర్తు స్థానంలో ఏమి వస్తుంది అని అంటున్నారు. ఓకేనా, సో వాట్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇఫ్ ప్లస్ అండ్ మైనస్ అండ్ ఇంటూ అండ్ డివిజన్ ఆర్ ఇంటర్చేంజ్. అంటే ప్లస్ అనే ప్లేస్లో మైనస్ పెట్టాలి, మైనస్ ప్లేస్లో ప్లస్ పెట్టాలి, ఇంటూ ప్లేస్లో డివిజన్ పెట్టాలి, డివిజన్ ప్లేస్లో ఇంటూ పెట్టేస్తే సరిపోతుంది. సో డైరెక్ట్ దీన్ని చేసేద్దాం. సో 90 మైనస్ ప్లేస్లో ప్లస్ పెట్టమన్నారు, ప్లస్ ప్లేస్లో మైనస్ పెట్టమన్నారు 69, డివిజన్ ప్లేస్లో ఇంటూ పెట్టమన్నారు, సో ఇంటూ ప్లేస్లో డివిజన్ పెట్టమన్నారు. సో 27 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఓకేనా, సో ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. సో 27 2 times. సో ఇక్కడ బ్రేసెస్ ఏమి లేవు, బ్రాకెట్ లేవు, ఏమి లేవు కాబట్టి డైరెక్ట్ డి మాస్ ఫస్ట్ డివిజన్ చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి. ఫస్ట్ డివిజన్ చేసిన, సో డివిజన్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 2 వస్తుంది. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. సో ఫాలోడ్ బై 69 ఉంది, సో 69 ఇంటూ 2. ఓకేనా, తర్వాత 90 యాజ్ తీసేసేసి +6 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఇదే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఓకేనా, ఇది 138 వస్తుంది. ఓకేనా, సో 90 + 6 మైనస్ 138. సో 138 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఓకేనా, రైట్. సో 96 మైనస్ 138, సో క్వశ్చన్ మార్క్ స్థానంలో మనకి ఏమొస్తుంది, సబ్ట్రాక్ట్ చేయాలంటే చిన్న దాంట్లోంచి పెద్దదాన్ని ఎప్పుడైనా సబ్ట్రాక్ట్ చేస్తామో అది చేయలేం, పెద్దదాని నుంచి చిన్నదాన్ని సబ్ట్రాక్ట్ చేస్తాం. కాబట్టి ఫస్ట్ 138లోంచి మనకు 96 పోతే 44 వస్తుంది. ఓకేనా, 44 వస్తుంది. బట్ ఈ పెద్ద నెంబర్ అనేది ఇక్కడ మైనస్ గుర్తును కలిగి ఉన్నది కాబట్టి ఈ రిజల్ట్కి మనం లాస్ట్కి మైనస్ పెట్టాలి. ఓకేనా, సో -44 అనేది మన ఆన్సర్. ఓకే, ఆప్షన్ ఏ. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంకోటి రీజనింగ్. ఓకే, రైట్.
ఏసీబీడీ ఒక నిర్దిష్ట మార్గంలో జెడ్ఎక్స్ ఎంవైకు సంబంధించినది. అదేవిధంగా ఈ కోడింగ్ డికోడింగ్ లాజిక్ని అనుసరించి కింది వాటిలో ఐకేఎల్జే సంబంధం ఏంటిదని అంటున్నాడు. ఓకేనా, రైట్. ఏబిసిడి ఈజ్ రిలేటెడ్ టు జెడ్ఎక్స్WY అన్నాడు. సో ఏసీడీబీ ఈజ్ రిలేటెడ్ టు ZXWY. అదేవిధంగా ఇన్ ద సేమ్ వే EGHF ఈజ్ రిలేటెడ్ టు VTSU. ఓకే, సో అయితే మనం అనుకోవాల్సింది ఏంటిదంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఐకేఎల్జే రిలేట్ ద సేమ్ లాజిక్. ఓకేనా, సో జాగ్రత్తగా మనం దీన్ని గమనించండి. సో ఈ కోడ్ నుంచి ఈ కోడ్ని రాయడం జరిగింది. సో ఆల్మోస్ట్ చూస్తే ఇవి ఆపోజిట్ లాగా ఉన్నాయి. ఓకేనా, బీకి ఆపోజిట్ ఏంటిది బాయ్, డీకి ఆపోజిట్ ఏంటిది డ్యూ అంటే W, సికి ఆపోజిట్ ఏంటంటే 6 అంటే X వస్తుంది. ఏ టు జెడ్ బజార్. సో ఏకి ఆపోజిట్ ఏంటిది జెడ్, ఇది ఆపోజిట్. దీన్ని కూడా చెక్ చేద్దాం. సో FOUR 4 కాబట్టి Fకి ఆపోజిట్ U వస్తుంది. హై స్కూల్ H ఆపోజిట్కి S వస్తుంది. GT రోడ్ Gకి ఆపోజిట్ T వస్తుంది. ఎలక్ట్రానిక్ వెహికల్ Eకి ఆపోజిట్ V వచ్చేసింది. సో ఆపోజిట్ లెటర్స్ ప్లేస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఐకేఎల్జే డైరెక్ట్. సో ఐకేఎల్జేకి డైరెక్ట్గా ఆపోజిట్ కోడ్ రాస్తే అయిపోతుంది. ఓకేనా, సో జేకి ఆపోజిట్ క్యూ వస్తుంది, జంగిల్ క్వీన్ క్యూ వస్తుంది. LOV లవ్, ఎల్కి ఆపోజిట్ O వస్తుంది. కాన్పూర్ కేకి ఆపోజిట్ P వస్తుంది. ఓకేనా, ఇండియన్ రైల్వేస్ ఐకి ఆపోజిట్ ఏంటి ఇండియన్ రైల్వేస్ R వస్తుంది. సో RPOQ ఎక్కడ ఉంటే మన ఆన్సర్ అది. సో ఆప్షన్ D RPOQ. సో ఇలా ఆపోజిట్ లెటర్స్తో మనం ఇలా రాస్తాం. సో మిత్రులకి నేను కొన్ని ఆపోజిట్ లెటర్స్ రాయడానికి ప్రయత్నం చేస్తాను, నోట్ చేసుకోండి. ఓకేనా, రైట్. A to Z బజార్ అంటాం కాబట్టి A Z ఆపోజిట్ టు ఈచ్ అదర్. BOY బాయ్ కాబట్టి B to Y ఆపోజిట్ టు ఈచ్ అదర్ ఉంటుంది. SIX 6 కాబట్టి CIX 6 అనుకో తప్పలేదు. CX ఆపోజిట్ టు ఈచ్ అదర్ ఉంటుంది. నెక్స్ట్ డ్యూ, మౌంటైన్ డ్యూ ఎలా ఉంటుంది అట్లా. సో అలా డ్యూ అంటాం కాబట్టి Dకి W ఆపోజిట్ టు ఈచ్ అదర్ ఉంటుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ వెహికల్. సో ఈ మరియు వి అనేది ఆపోజిట్ టు ఈచ్ అదర్ ఉంటుంది. FOUR 4 కాబట్టి F మరియు U ఆపోజిట్ టు ఈచ్ అదర్ ఉంటుంది. నెక్స్ట్ GT రోడ్ G మరియు T ఆపోజిట్ టు ఈచ్ అదర్ ఉంటుంది. EFGH కదా. హై స్కూల్ అంటే తెలుస్తారు కదా, హై స్కూల్ కదా, H మరియు S ఆపోజిట్ టు ఈచ్ అదర్ ఉంటుంది. సో ఇండియన్ రైల్వేస్ I మరియు R ఆపోజిట్ టు ఈచ్ అదర్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ జంగిల్ క్వీన్ J మరియు Q ఆపోజిట్ టు ఈచ్ అదర్ ఉంటుంది. కాన్పూర్ K మరియు P ఆపోజిట్ టు ఈచ్ అదర్ ఉంటుంది. LOVE లవ్ కాబట్టి సో L మరియు O ఆపోజిట్ టు ఈచ్ అదర్ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ M మరి MAN మ్యాన్. సో M మరియు N ఆపోజిట్ టు ఈచ్ అదర్ ఉంటుంది. సో ఇలా మీరు ఆపోజిట్ వర్డ్స్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ రైట్. సో ఎవరైతే SSC MTS సెషన్ 1లో మీరు ఖచ్చితంగా అర్హత సాధించాలి అని అనుకుంటే సో మన ఛానల్లో సెషన్ 1కి సంబంధించి కేవలం 99 రూపీస్కే మీకు SSC MTS సెషన్ 1కి సంబంధించి న్యూమెరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ, రీజనింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది మీకు 99 రూపీస్కే 6 months వ్యాలిడిటీతో. సో నాన్ మ్యాథ్స్ వాళ్ళకి అర్థమయ్యే విధంగా తెలుగు మరియు తెలుగు మీడియం వాళ్ళకి తెలుగులో, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్లో నీట్గా చెప్పడం జరిగింది. కేవలం 99 రూపీస్కే మీకు SSC MTS సెషన్ 1 సో మీరు క్వాలిఫై అయ్యే విధంగా ఖచ్చితంగా మీరు క్వాలిఫై అయ్యే విధంగా ఈ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో జాయిన్ అయ్యడానికి ప్రయత్నం చేయండి. ఈ బ్యాచ్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇవ్వడం జరిగింది. యాప్ ద్వారా మీరు ఆ బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు. సో ఆల్రెడీ SSC MTS ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో మనకు ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీరు ప్రీవియస్ ఇయర్ ఏ క్వశ్చన్ పేపర్స్ చూసుకున్నా సో మిగతా ఏరియాస్ టఫ్ వచ్చినప్పటికీ ఇంగ్లీష్ ఈ సబ్జెక్ట్ మాత్రం MTSలో ఈజీగా వస్తుంది. కానీ మన తెలుగు అభ్యర్థులు దీన్ని నెగ్లెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో అలా కాకుండా మన తెలుగు అభ్యర్థులు చాలా చక్కగా మన తెలుగులో మంచి నీట్గా కొన్ని స్టోరీలతో గుర్తుండిపోయే విధంగా చెప్పిన విధానం మన సారు 22+ years ఎక్స్పీరియన్స్ కలిగి చెప్పడం జరిగింది. 99 రూపీస్కే ఇది కూడా 6 months వ్యాలిడీతో ఇస్తున్నాము. మంచి స్కోరింగ్ సబ్జెక్టు, క్వశ్చన్లు కూడా ఈజీగా పడతాయి. బట్ మినిమం మీకు వొకాబులరీ మీద, గ్రామర్ మీద గ్రిప్ ఉంటే ఈజీగా వస్తుంది. సార్ నీట్గా చెప్పారు, నేర్చుకోనికి ప్రయత్నం చేయండి. సో అదేవిధంగా SSC MTS సెషన్ 2 ఇండియన్ హిస్టరీ. ఇక్కడ 6 టాపిక్స్ నుంచి ఖచ్చితంగా 2 క్వశ్చన్లు అంటే 6 మార్కులు రాబోతున్నాయి. సో ఈ కోర్సుని మీకు కేవలం 25 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది. కేవలం
25 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది. సో తీసుకోనికి ప్రయత్నం చేయండి. ఏమైనా సపోర్ట్ కావాలంటే కింద నెంబర్ కూడా ఇచ్చారు, నెంబర్ కూడా కాల్ చేయొచ్చు. సో మన యాప్ ఎలా ఉంటుందంటే ఇలా మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇలా Q&Q ఎగ్జామ్స్ ఉంటుంది. ఇలా మీకు వన్స్ ఓపెన్ అవుతుంది యూజర్ డొమైన్. సో ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. మీరు ఆల్ కోర్సెస్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు బ్యాచ్లోకి వెళ్ళిపోతారు. సో Q&Q ఎగ్జామ్స్ అని మన గూగుల్ ప్లే స్టోర్లో టైప్ చేసి మీరు ఇలా యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మరిన్ని మంచి వీడియోలు మన MTS సంబంధించి చేయడానికి ప్రయత్నం చేస్తాను. రైట్.